నమస్తే. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ సడన్గా రిజైన్ చేశారు. ఆరోగ్య కారణాల నేపథ్యంలో ఆయన రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన రాజీనామాని రాష్ట్రపతికి నివేదించారు. జగదీప్ ధన్కడ్ సడన్గా రిజైన్ చేయడం ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చాలా సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఆయన రాజీనామా వెనుక కారణాలు ఏమై ఉంటాయని చాలామంది ఊహాగానాలు స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ఆయన భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా నియమించడానికే ఆయన రాజీనామా చేశారని కొందరు ఊహాగానాలు చేస్తుంటే, మరికొందరు బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఈ రాజీనామాను సమర్పించారని కొందరు అంటున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ నాయకుడు ఈ మధ్యకాలంలో బీజేపీకి సన్నిహితంగా మెలుగుతున్న శశిధర్ని ఉపరాష్ట్రపతిగా నియమించే అవకాశం ఉందని కొంతమంది రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఏమైనప్పటికీ జగదీప్ ధన్కడ్ సడన్గా రాజీనామా చేయడం అనేది ఒక అనూహ్యమైన పరిణామం. ఆయన పశ్చిమ బెంగాల్ గవర్నర్గా ప్రయాణం సాగించినప్పుడు, వర్క్ చేసినప్పుడు కూడా చాలా వివాదాస్పదంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా ఆయన ప్రవర్తించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండేవి. ఆయన ముఖ్యంగా రాజస్థాన్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. తర్వాత కొంతకాలం కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. తర్వాత సడన్గా ఉపరాష్ట్రపతిగా ఎన్నికవడం జరిగింది. ఆయన ఎన్నికైనప్పటి నుంచి చాలా వివాదాస్పద నిర్ణయాలు, వివాదాస్పద కామెంట్స్ని చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా న్యాయపతుల నియామకం విషయంలో ఆయన చేసిన సంచలనమైన కామెంట్స్, అలాగే అనేక రాజ్యసభ సమావేశాల్లో ఆయన పనిచేసిన తీరు కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఆయన విమర్శించడానికి కారణమయ్యాయి. ఏదైనప్పటికీ ఆయన సడన్గా రాజీనామా చేయడం ఇది రాజకీయ వర్గాల్లో ఒక అనూహ్యమైన పరిణామంగా మనం అనుకోవచ్చు. చూడాలి రాబోయే రోజుల్లో ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా ఉంటుంది, ఆయన బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికవుతారా, లేదా మరేదైనా కారణాలు ఆయన రాజీనామా వెనుక ఉన్నాయా అనేవి కాలమే నిర్ణయించే అవకాశం ఉంది. అంతవరకు మేము వేచి చూద్దాం. నమస్తే.